అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం. ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. మీరు ఇంకా మన శ్రీచరణ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అందరూ చెప్పేదే వీళ్ళు చెప్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన శ్రీచరణ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఛానల్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన సోషల్ మీడియా అనేది అందరికీ నిత్యావసర వస్తువు అయిపోయింది. యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇది లేకపోతే మన రోజు గడవదు. వీటి ద్వారా మంచి ఎంత బయటికి వెళ్తుందో చెడు కూడా అంతే బయటికి వెళ్తుంది. ఒక సమాచారాన్ని తీసుకున్నట్లయితే ప్రజలకి ఎందుకు దోహదపడుతుంది అనే విషయాన్ని ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికే ఈ శ్రీచరణ ఛానల్ని యూట్యూబ్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి విషయాలు ప్రజలకి ఎన్నో తెలియపరచాలనే మా ఛానల్ యొక్క ఉద్దేశం. ఈ ధర్మం అనే కాన్సెప్ట్ మీద నేను చాలామందిని కలవడం జరిగింది. వాళ్ళంతా మనకి చెప్పేది ఒక్కటే, మంచి మార్గంలో వెళ్ళండి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు, అలా చేసే వాళ్ళని నమ్మద్దు అని వాళ్ళు మనకి చాలా సందేశాన్ని అయితే ఈ ఛానల్ శ్రీచరణ ఛానల్ ద్వారా మనకి సందేశాన్ని అయితే ఇచ్చారు. ఒక మంచి పద్ధతిలో ప్రజలకు తెలియపరచడం అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ మనం గోవింద సేవ సత్యభామ గారి దగ్గరికి వచ్చేసాం. ఆవిడ ద్వారా చాలా చాలా మంచి విషయాలన్నీ మీకు ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తాను. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. మీ శ్రీచరణ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జై శ్రీరామ్. మళ్ళీ మా ఛానల్ మీ దగ్గరికి వచ్చేసింది. మరికొన్ని విషయాలు మా ప్రేక్షకులందరికీ తెలియపరుస్తారనే ఉద్దేశంతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసాము. తప్పకుండా నా కోసం ఇంత దూరం వచ్చారు. తప్పకుండా నా వల్ల అయింది నేను చెప్పగలిగింది చెప్తానండి. చిన్నపిల్లల పెంపకం గురించి మన ఈ కాలంలో పేరెంట్స్కి చాలా అగ్ని పరీక్ష అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తున్నారు, లక్షల లక్షల ఫీజులు పోసి చదివిస్తున్నారు. ఆ ఫీజులకి సరిపడా యొక్క జ్ఞానం అనేది పిల్లలకి ఎంతవరకు మన పిల్లలకి నేర్పిస్తున్నారు, సంస్కారం అనేది నేర్పిస్తున్నారా లేదా, దీనిపై మీ స్పందన ఏంటంటే? అసలు ఫీజులకి జ్ఞానానికి సంబంధం ఏంటండి? అవి రెండు ఒక డిఫరెంట్ వర్షన్స్ కదా. ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించేంత మాత్రం నాకు జ్ఞానం వస్తుందని లేదు. భౌతికమైన విద్యా యాక్టివిటీస్ కాస్త ఎక్కువగా నేర్పుతారు వాళ్ళు. ఒక మహాభారతం, ఒక రామాయణం మీరు లక్షలు కోట్లు స్కూల్లో కూడా నేర్పరండి బాబు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన భారతదేశంలోనే రామాయణము, భారతం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు స్కూల్లో నేర్పితే అది ఒక పెద్ద శిక్ష, నేరం, అదొక మతోన్మాదం కింద చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవే ఇన్ని మిషనరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి భారతదేశం మొత్తం మీద? బోర్డు మిషనరీ స్కూల్స్లో చేరిన పిల్లలు, వాళ్ళు హిందువుల పిల్లలైనా ఎవరైనా వాళ్ళకి బైబిల్ నేర్పేస్తారు. ఏ స్కూల్లో కూడా పొరపాటును కూడా రామాయణం చెప్పకూడదు, రాముడి పేరు ఎత్తకూడదు, భగవద్గీత చెప్పకూడదు. ఎందుకంటే అవి నేర్పచ్చు మిషనరీ స్కూల్స్ వాళ్ళు. మన దేశంలోవి మన పిల్లలకి నేర్పుకుంటే ఇది మతోన్మాదము. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలని లక్షల రూపాయలు పోసి కాన్వెంట్లో జాయిన్ చేసినా కూడా వాళ్ళకి జ్ఞానం కలగడం అనేది అసంభవం. ఆ భౌతిక విద్య నేర్చుకుంటారు. ఒక మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో వేస్తే బాగా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. దాంట్లో కాస్త స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా నేర్పారంటే అవి కూడా వాళ్ళకి చేయడం వస్తుంది. అంతే. వాటి వలన పెద్ద తర్వాత సంపాదించడానికి కూడా దీనికి సంబంధించలేదు. ఎందుకంటే నేను కొందరిని చూసా, పెద్ద పెద్ద కాన్వెంట్స్లోను స్కూల్స్లో లక్షలు పోసి చదువుకొని పెద్ద నాకు మాకు పని చేయాల్సిన అవసరం ఏంది, కోట్లు సంపాదించడం, మనం ఏం చేయకుండా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంపాదించాలి అనుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ సంపాదించడానికి అవకాశాలు ఉంటాయంటారు. ఇప్పుడు పెద్ద కాన్వెంట్లో ఒక ఐఐటీస్లో వాడు చదివారనుకోండి, అంత పెద్ద దాంట్లో చదివాడు కాబట్టి కాస్త పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అంతే తప్పితే సంపాదించాలా వద్దనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి కదా. వీళ్ళకి సంపాదించాలనే శ్రద్ధ ఉన్నవాడు సంపాదిస్తాడు, లేదు చదివాను ఇప్పుడు తిరుగుతాను, మా నాన్న తాత బాగా సంపాదించాడు అన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అదంతా వాళ్ళ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏమిటంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి పేరెంట్స్, మనం లక్షలు పోసి పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివించినా సరే సంస్కారం మాత్రము నేర్పరు. సంస్కారము తల్లిదండ్రులే నేర్పాలంటే ముందు తల్లిదండ్రులకు సంస్కారం ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఈ రోజుల్లో నేను గమనించిన మార్పు ఏంటంటే, మన చిన్నతనంకి ఇప్పటికీ, మన చిన్నతనంలో పిల్లల్ని మరి ఇంత గారాబము, ఇంత ముద్దు చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు అడిగినవన్నీ కొనుక్కొచ్చి కళ్ళ ముందే పెట్టి అలా ఉండేది కాదు. ఏదో 4 జతల బట్టలు ఉండేవి, ఏదో కడుపు కంత పెట్టేవాళ్ళు, స్కూల్కి పోయి రావడం అంతే, పండగకి ఏదైనా కొనివ్వడము. ఇప్పుడు అలా కాకుండా పిల్లల్ని అతిగా ముద్దు చేయడం, అతిగా రాబం చేయడం, వాళ్ళు అడిగినా కూడా ఏదో ఒక్కగానొక్క బిడ్డ, 2 పిల్లలు, మన ఇద్దరం సంపాదిస్తున్నాం వాళ్ళ కోసమే కదా అని అన్నీ వాళ్ళకి అమర్చడం కూడా తప్పండి. ఎందుకంటే వాళ్ళకి వస్తువు వీళ్ళకి తెలియదు. మనము చిన్నప్పటి నుంచి ఒకటి ఏదైనా పిల్లవాడు కారు కావాలని కారు కొనుక్కొచ్చి మొదలు పెట్టేస్తే వాడికి విలువ తెలియదు. మా అమ్మ నాన్న ఏమిడినా కూడా కొనిస్తారులే ఏంటి.
చిన్నప్పటి నుంచి పిల్లలు అవగాహనతోటి కాస్త పరిసరాలు గమనించడము నేర్చుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి పిల్లలకి వస్తువుల మీద శ్రద్ధ. వాళ్ళు 4 కావాలి అంటే అది కూడా ఏదో ఒక్కటి అవసరమైంది అనుకున్నది మాత్రమే వాళ్ళకి తీసి వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ నాకు అందవు, ఏదో ఒక్కటే అందిద్ది, దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలనే భావనతో చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచకపోతే వాళ్ళు అతి గారాబై చెడిపోవడం ఖాయం. ఖచ్చితంగా చెడిపోతారు. మీరు పెద్ద పెద్ద లక్షల రూపాయల కాన్వెంట్లో చదివించినా కూడా వాళ్ళకి అడిగినవన్నీ అందించి అన్ని సౌకర్యాలు ఇచ్చేస్తే వాడికి శ్రమ విలువ తెలియదు. పిల్లల వయసు నుంచి వాళ్ళతో కొంచెం పనులు చేయించాలి. స్కూల్లో ఓకే డబ్బున్న వాళ్ళని, ఇప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లలు పెట్టుకొని మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం మనం మాత్రం చెప్తామని చెప్పండి. వాళ్ళకు ఉంది ఆసక్తి, వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు చదువుకునేంత తప్పు కూడా ఏం లేదు. ఇప్పుడు సంపాదించేది వాళ్ళ పిల్లలు పెట్టుకోవడానికే కదా, తప్పేం లేదు అందులో. కానీ వాళ్ళు ఎక్కడ చదువుతున్నా, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నా, పిల్లలకి తల్లిదండ్రులు వ్యక్తిగతంగా సమయం కేటాయించి ఖచ్చితంగా రామాయణంలో భారతంలో నీతి నేర్పారండి. రెండిట్లోనే ధర్మం కనపడుతుంది. అధర్మము చేసి తెచ్చింది ఎప్పుడూ నిలబడదు. వీళ్ళు చదవాలి అంటే వీళ్ళకి శ్రద్ధ ఉండాలి కదా. శ్రద్ధ ఎప్పుడు కలుగుతుందంటే ఆ విధమైన ఆచరణ ఉన్నవాడికి శ్రద్ధ కలుగుతుంది. ఇప్పుడు ధర్మము కొంచెము మనము ధర్మాత్ములే బ్రతకాలండి, అధర్మం చేయకూడదండి అనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఎవరికి ఉంటుందో వాడికి ఒక రామాయణం భారతం, ఎందుకంటే వీడికి తగ్గ వీడి మనసుతో తగ్గ విషయాలు అందులో ఉంటాయి. అది చదివి ఇంకాస్త నేర్చుకుంటాడు, ఇంకాస్త గొప్పగా ఆచరణలో పెడతాడు. ఆచరణ పెట్టేది పిల్లలకు కానీ ఎదురుడికి కానీ చెప్పగలుగుతాడు. వీళ్ళకేమో రియల్ ఎస్టేట్ చేసి ఇంకోటి చేసి కోట్లు కొల్లగొట్టేయాలి, అక్రమ కట్టాలు కట్టేయాలి, గవర్నమెంట్ భూములు తక్కువలోనే మనం కొని తొందరగా కోటీశ్వరులు అయిపోవాలి. ఇలాంటి రకరకాల ఆలోచనలు మనం పెట్టుకొని ఇక మనకి ఇప్పుడు రామాయణం భారతం ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఏ చాగంటి గారిదో రామాయణం వస్తుంది అనుకోండి, చిచ్చి ఏంది ఈ వీడియో అని స్కిప్ చేస్తారు అవునా కదా. ఎందుకంటే ఈ విధమైన యాటిట్యూడ్ వాళ్ళకి లేకుండా పిల్లలకి రావాలంటే రాదు, మనకు ఉండాలి. రెండోది మన సాంప్రదాయం మీద మన ధార్మిక గ్రంథాల పట్ల శ్రద్ధ మనకు ఉండాలి. దీంట్లో ఏదో పుణ్యం సంపాదించుకొని వైకుంఠానికి పోయే విషయాలు కాదు. ముందు మనం ప్రశాంతంగా బ్రతకడానికి, శాంతియుతంగా బ్రతకడానికి, ఎదురోని శాంతియుతంగా బ్రతకనివ్వడానికి మంచి విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవి మనం నేర్చుకుందాం. మంచిది కాబట్టి ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కాబట్టి మనం ఆచరిస్తూ ఉంటే వాళ్ళు కూడా, పిల్లలు కూడా చూసి ఆచరిస్తారు, నేర్చుకుంటారు. విలువలు తల్లిదండ్రులు నేర్చుకుంటారండి, పెద్దయ్యాక కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లలకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మా అమ్మ నా చిన్నతనంలో ఇలా ఉండేది అని అప్పటికి గుర్తు చేసుకుంటారంటే వాళ్ళ మీద ఎంత ప్రభావం పడి ఉంటుందో ఆలోచించండి. నేను అందుకే ఛానల్ మాధ్యమంగా కూడా చెప్తూ ఉంటా, మనము కాస్త అప్పుడప్పుడైనా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉండాలి పిల్లలకి. ఎప్పుడూ నైటీలు వేసుకొని, ఎప్పుడు ఈ మగవారేమో ఎప్పుడు ఏదో జీన్స్ వేసేసుకొని వాళ్ళు ఒక పంచా కట్టుకోకుండా, వీళ్ళు చీర కట్టుకోకుండా అలాగే ఉండి పూజలు చేసి అలాగే గుళ్ళకు కూడా పోతామంటే ఈ పిల్లలకి 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మా అమ్మ ఎప్పుడు అలాగే ఉండదులే, సెల్ ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ నువ్వు షాపింగ్కి వెళ్తూ అంటారనమాట. పిల్లలకి అంత వయసు వచ్చి మనం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు మనల్ని గౌరవంగా భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాలంటే దానికి తగ్గ సంస్కారాలతో మనం ఉండాలి కదా. మనం ఉండాలి, వాళ్ళకి అది నేర్పాలి. పిల్లలకి మొదటి నుండే నేర్పుతూ ఉండాలండి. ఒక వస్తువు ఎంత విలువైంది, ఎంత డబ్బు పెట్టుకుంటుంటే వస్తుంది, వాళ్ళకి కొంచెం చూపించి అర్థం చేసుకునేలా ప్రయత్నించాలి. అలాగే స్కూల్ ఫీజులు అవన్నీ కట్టడానికి కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఎంత శ్రమపడి ఉద్యోగాలు చేసి కష్టపడి తీసుకొచ్చి స్కూల్ ఫీజులు కొంటుంది. మొదటి నుండి పిల్లలకి అలవాటు అయ్యేలా, వాళ్ళకి అర్థమయ్యేలా కూర్చోబెట్టి చెప్పి చూపిస్తూ పెంచుతుంటే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. దాంతోపాటుగా మనం మంచి ఆహారం పెడతాం పిల్లలకి, పోషకాహారం పెడతాము. ఎలాంటివి పెడితే పిల్లలు బాగా ఎదుగుతారు, హైట్ పెరుగుతారు, ఇన్ని ఆలోచనలు ఉంటాయే. మరి సంస్కారం ఎలా అలవడుతుంది? వాళ్ళకి ట్యూషన్లు స్కూళ్ళు ఎన్నున్నా సరే వాళ్ళకి ప్రతిరోజు తల్లి లేదా తండ్రి, వాళ్ళే కదా గురువులు, ఒక అరగంట కేటాయించి కూర్చోబెట్టి భారతంలోనూ రామాయణంలో నీతి విషయాలు చెప్పాలి, నీతి కథలు చెప్పాలి. ఈ నీతి కథలు ఎంత పోషణగా ఉంటాయంటే పిల్లల మనస్సుకి, వాళ్ళ మనస్సు వికసిస్తుంది, మనోవికాసం కలుగుతుంది. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి, వాళ్ళు పేదవాళ్ళైనా ధనవంతులండి, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసుకోండి, కార్పొరేట్ స్కూల్లో చదివించండి. మీరు వాళ్ళు అక్కడ చెప్పేది చెప్తారు, మీరు ఒక అరగంట తల్లో తండ్రి ఎవరెవరు కేటాయించి భారతము రామాయణంలో నీతి కథలు చెప్పాలి. భగవద్గీత శ్లోకాలు నిదానంగా చిన్నప్పటి నుంచి చదివించడం పిల్లలకు అలవాటు చేయాలి. అది కాలేజీకి వెళ్ళినా అలవాటు మారకూడదు, పెళ్ళైనా మారకూడదు, జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉండాల్సింది, లేదంటే చెడిపోతారు ఖచ్చితంగా. ఎవరినో ఒక మనిషి పోతే ఆ కుటుంబానికి కదా నష్టం. ఒక మనిషి చెడిపోయాడు, దారి తప్పాడు, కుటుంబ సభ్యులందరూ ఎంత బాధపడతారు, అందరికీ దుఃఖంగానే ఉంటుంది కదా. ఆ దుఃఖం కలగకూడదంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే
మనం ఆ విధమైన జాగ్రత్తలు పాటించాలంటే ముందు మనం ఆ విధంగా ఉండాలి. తల్లిదండ్రులు అలా లేకుండా నువ్వు నేర్చుకోరా అంటే నువ్వు నేర్చుకున్నావా అని పిల్లవాడు ఎదురు తిరిగి అడుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు అలా ఉండాలి, పిల్లలకి ఆ విధంగా నేర్పాలి. మన భారతీయ సాంప్రదాయం అదే, పెద్దలు అలాగే చేశారు, మనం అదే పాటించాలి, అదే ఉత్తమం. ఒక కుటుంబము, పిల్లలు, ఒక సమాజము, దేశము బాగుండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా నైతిక విలువలు, సంస్కారాలు చాలా అవసరము. అది పిల్లలకి చిన్నప్పటి నుంచి అందించాలంటే తల్లిదండ్రులు ఆచరిస్తూ అందించాలి. అదండి విషయం.